వెల్కమ్ టు యాయా యశ్విన్. దిస్ ఈస్ యశ్విన్స్ మామ్. ఈరోజు యశ్విన్ కోసం హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ ప్రిపేర్ చేద్దాం. ఈ రెసిపీ కోసం నేను మా ఫ్రెండ్ని అడిగి కొన్ని టిప్స్ కూడా తెలుసుకున్నాను అండ్ నాకైతే చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. నేను ఈ కప్ మెజర్మెంట్ కోసం తీసుకుంటున్నాను అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ కప్ తోటే మెజర్ చేద్దాం. ముందుగా 1 కప్ ఎర్ర కందిపప్పు, 1 కప్ కందిపప్పు, 1 కప్ పెసలు, 1 కప్ పెసరపప్పు, 1 కప్ తెల్ల మినపప్పు అండ్ 1 కప్ పచ్చిశనగపప్పు అండ్ 1 కప్ రాగులు అండ్ 2 కప్స్ బియ్యం తీసుకోవాలి. అండ్ బియ్యం మాత్రం డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ ఇందులోనే 15 to 20 జీడిపప్పు అండ్ 15 to 20 బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పల్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్స్ విత్ ఎ లాంగ్ షెల్ఫ్ లైఫ్. పర్టికులర్గా దే ఆర్ ఎక్సలెంట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అండ్ వైటమిన్స్. ఈ పల్సెస్ని మనం బేబీస్ ఫుడ్లో డైలీ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనం చైల్డ్హుడ్ ఒబేసిటీని ప్రివెంట్ చేయొచ్చు. అందుకే నేను యశ్విన్కి హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ ప్రిఫర్ చేస్తాను. పల్సెస్ అన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా వాష్ చేయాలండి. 2 to 3 టైమ్స్ వరకు మనం వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేశాక ఒక పల్చటి కాటన్ క్లాత్ కానీ లేకపోతే కాటన్ శారీస్ ఉంటాయి కదా ఇంట్లో, కాటన్ శారీస్ మీద కానీ పలుచగా పరుచుకుంటూ ఆరబెట్టుకోవాలి. 6 to 8 అవర్స్ వరకు మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. బాగా డ్రై అయిపోవాలి ఇవి. సో డ్రై అయిన వాటిని తీసుకొని స్టవ్ మీద ఒక దలసరి ప్యాన్ పెట్టుకొని ఈ పల్సెస్ అన్నీ కూడా యాడ్ చేసి బాగా రోస్ట్ చేయాలి. ఒక టైం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. సో బాగా రోస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో ఇందులోనే నేను జీరా యాడ్ చేస్తున్నాను. సో జీరా అనేది పిల్లలకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందండి. సో 2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ జీరా సరిపోతుంది. సో జీరా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. సో ఇందులోనే నేను 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ మకానా అండ్ 1 కప్ ఓట్స్ అండి. వీటిని సెపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఓట్స్ని రోస్ట్ చేస్తున్నాను. సో 1 కప్ ఓట్స్ తీసుకుని బాగా రోస్ట్ చేయాలి. సో ఈ రోస్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని అదే బౌల్లో మకానా కూడా యాడ్ చేసి మకానాను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో మకానా రోస్ట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, ఒక మకానా తీసుకొని మనం స్మాష్ చేస్తే పౌడర్లా అవ్వాలండి. సో అలా అవితే మనకి మకానా అన్నది ఫుల్గా డ్రై రోస్ట్ అయినట్టు. సో మకానా కూడా డ్రై రోస్ట్ అయిపోయింది. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే దీన్ని మనం స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే యశ్విన్కి స్ట్రెయిన్ చేసిన పౌడరే నేను పెడతాను, ఎందుకంటే తినడానికి స్మూత్గా ఉంటుందండి. సో మనకి హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ రెడీ అయిపోయింది. ఈ హోమ్ మేడ్ సెర్లాక్ని మనం 88 కంటైనర్లో వేసుకుని 2 to 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెర్లాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్ తీసుకొని అందులోనే ఇప్పుడు ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ 1 స్పూన్ తీసుకోవాలి. అండ్ అందులోనే టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. సో తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడా కూడా మనకి లంప్స్ అనేది ఉండకూడదు. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుని సో దానిపైన డైరెక్ట్గా బౌల్ పెట్టేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మనకి లంప్స్ ఉండకూడదు అండ్ గిన్నె అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ మనం తిప్పుతూ ఉండాలన్నమాట. సో కాసేపటికి కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది. మరీ థిక్గాని కాకుండా మరీ పలుచగాని కాకుండా కన్సిస్టెన్సీ మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుంది. సో ఇప్పుడు బాగా చల్లార్చిన తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, మన హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ రెడీ టు ఈట్. సో లెట్స్ సర్వ్. Thanks for watching. Bye bye.